మనమంతా డైలీ యూజ్ చేసుకునే కొన్ని సోషల్ మీడియా యాప్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి చాలా యాప్స్ మనం ఎక్కువ ఫారెన్ యాప్స్ ని యూజ్ చేస్తాము. మీరు ఒకటి బాగా గమనిస్తే మన ఇండియాకి సంబంధించిన సోషల్ మీడియా యాప్స్ మన మొబైల్ ఎందుకు లేవని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన ఇండియాకి సంబంధించిన సోషల్ మీడియా యాప్స్ చాలానే ఉన్నాయి, కానీ మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? దీని వెనక గల కారణం ఏమిటి? మనం ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. Hello my lovely friends, I am Mahesh. This is the Fintrix Beach. Let's begin today topic. మన ఇండియాకి సంబంధించిన చాలా యాప్స్ ఉన్నప్పటికీ మనం వాటిని యూజ్ చేయము. కారణం ఏమిటి? ఇప్పటికే చైనా, జపాన్, రష్యా, సౌత్ కొరియా వంటి కంట్రీస్ లో ఉన్న వీచాట్, లైవో, కకోవటక్, డోయాన్, కొవైషా, జాలో వంటి కంట్రీకి సంబంధించిన చాలా యాప్స్ ఉన్నాయి. కానీ మన దేశంలో డిజైన్ చేసిన కొన్ని సోషల్ మీడియా యాప్స్ చెప్పుకోవడం తప్ప వాటిని మనం నిజంగా వాడుతున్నామా? ఇది ఎంతవరకు నిజం? అసలు మనం వీటిని ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం? అసలు కారణం ఏమిటి? వీటిని యూజ్ చేసిన యూజర్ల కారణమా, లేదా వాటిని డిజైన్ డెవలప్ చేసిన కంపెనీది ప్రాబ్లమా, లేదా మరి ఏదైనా రీజన్ ఉందా? మనం ఇప్పుడు చూద్దాం. అయితే అసలు ఇండియా సోషల్ మీడియా యాప్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మనం వాటిని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ అదే లో మనీ మూవ్మెంట్ ఇన్ ది మార్కెట్. అంటే మార్కెట్ లో తక్కువ డబ్బును కదిలించడం. అంటే ఏమిటంటే ఫేస్బుక్ లేదా టిక్ టాక్ వంటి యాప్స్ ఫస్ట్ తమ దేశాల్లో సక్సెస్ అయిన తర్వాత, అంటే అమెరికా లేదా చైనా వంటి కంట్రీస్ లో డబ్బులు బాగా సంపాదించుకున్న తర్వాత వచ్చిన లాభాలతో ఇతర దేశాలు ఎక్స్పాండ్ అవుతున్నాయి. అదే మన ఇండియాకి సోషల్ మీడియా యాప్స్ అయిన హైకు, మోజ్, చింగారి, షేర్చాట్, జియోచాట్, అటారై ఫెయిల్ అవ్వడానికి అంటే తమ కంపెనీలకు లాభాలు రావడానికి కారణం ఏమిటంటే యూజర్స్ కంటే క్రియేటర్స్ కి సరైన కనెక్షన్ లేకపోవడం వల్ల. అంటే మన ఇండియాలో చాలా యాప్స్ కు సరైన మానిటైజేషన్ మోడల్ లేకపోవడం వల్ల ఆ కంపెనీలకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ గా మారింది. యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా వంటి దేశాల్లో ఉన్న కంపెనీలకు అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ కు తమ క్రియేటర్స్ కు మనీని సంపాదించడం ద్వారా క్రియేటర్స్ కు ఇంకా మోటివేషన్ అనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో దానివల్ల క్రియేటర్స్ కు ఎక్కువ కంటెంట్ అందిస్తారు. వాళ్ళకి మాత్రమే కాకుండా ఇన్ కేస్ మనం చూసిన ఆడియన్స్ కు యూట్యూబ్ లో మనకి ఏది నేర్చుకోవాలన్నా విత్ ప్రాక్టికల్ తో అదే వీడియో రూపంలో ఫ్రీగా కంటెంట్ అందించడం ద్వారా మనం ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం. కానీ ఇండియాలో యూజర్స్ కు ఎక్కువ ఫ్రీ సెన్స్ మాత్రం అందించడం ద్వారా ఆ కంపెనీకి ఆదాయం అనేది తక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న హైక్, మెసేజర్ అండ్ కూ వంటి యాప్స్ కు సరైన ఆదాయం రాకపోవడం వల్ల అవి చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. ఎంతలంటే కూ కంపెనీ ఒకప్పుడు 300 మిలియన్ మార్కెట్ షేర్ ను చూసి ఈ రోజున ఈ కంపెనీ మూతపడిపోయింది. అదే హైక్ మెసేజర్ అయితే 2060 లో $1 బిలియన్ విలువతో ఒకప్పుడు ఇండియా యూనికాన్ గా పిలబడే ఈ కంపెనీ 2025 లో కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అంటే మన ఇండియా యాప్స్ కు స్టార్టింగ్ స్టేజ్ లో చాలా హై లెవెల్ మార్కెటింగ్ చేసి తర్వాత వాటికి ఇన్వెస్టర్లు రాగానే, అంటే కొంచెం డబ్బులు రాగానే వాటిని పక్కన పెట్టేస్తారు. సో దీని ద్వారా లో మూవ్మెంట్ ఇన్ ది మార్కెట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇన్వెస్టర్లకు లాభాలు కనిపించకపోతే తమ డబ్బుని వెనక్కి తీసుకోవడం వల్ల ఈ యాప్స్ కు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సో దీని వల్ల మార్కెట్ లో పోటీ ఎక్కువైనా లేదా స్టాండర్డ్ ఇన్కమ్ లేకపోవడం వల్ల ఇండియా యాప్స్ కు ఎక్కువ కాలం పాటు మార్కెట్ లో పోటీ పడడానికి సరైన అవకాశం ఉండటం లేదు. అందులో సెకండ్ వన్ అదే ల్యాక్ ఆఫ్ డిటర్మినేషన్. అంటే యాప్లో కొత్తదనం లేకపోవడం. వన్ ఆఫ్ ది మెయిన్ చాలా ఇండియా మొబైల్ యాప్ లో చాలా యాప్స్ ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాటి అప్డేట్స్ లేదా వాటి పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్ అనేవి చాలా స్పీడ్ గా ఉంటాయి. ఇవి యూజర్ యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా అప్డేట్ అవుతూ ఉంటాయి. అదే మన ఇండియా యాప్స్ కి వచ్చేసరికి హైక్, మెసేజర్, అటారై, కూ ఇప్పటికీ ఉన్న గ్లోబల్ యాప్స్ అయిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ కి కాపీ కొడుతున్నాయి. కేవలం ఇండియా యాప్స్ అని చెప్పుకోవడం తప్ప వినియోగదారుడికి కొత్తగా ఏమీ అందించడం లేదు. వాట్సాప్ ఎంతలా సక్సెస్ అయిందంటే అది అప్పట్లో మెసేజ్ ఫ్రీ సర్వీస్ అందించడం ద్వారా మరి అలాగే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసింది. ఒకసారి ఆ ప్రాబ్లం ఏమిటో చూద్దాం. అయితే మనమంతా ఒకసారి 18 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, అదే 2008 బ్యాక్ వెళ్తే, ఆ టైంలో ఎవరికైనా ఫొటోస్ అండ్ మెసేజ్ ఏమైనా పంపించాలనుకుంటే SMS లేదా MMS వాటిలో మన ఫొటోస్ అండ్ మెసేజ్లు ఎక్కువ సెండ్ చేసుకునే వాళ్ళం. మరి అంతే కాదు, అది కూడా ఒక టైం పీరియడ్ గానీ లేదా ఒక సచ్ అప్ లిమిట్ ఆఫ్ సైజ్ వరకు మనం యూజ్ చేసుకునే వాళ్ళం. దీనికి టైం కూడా చాలా పట్టేది. దీనికి తోడు వీడియో కాల్స్ లో వాయిస్ అంతగా స్పష్టంగా లేకపోవడం వల్ల ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. అయితే దీన్ని మెయిన్ థీమ్ గా మార్చుకుని 2009 లో వాట్సాప్ ద్వారా వాటిని పూర్తిగా మార్చేసింది. ఎంత అలాంటి ఫొటోస్, మెసేజ్, ఫైల్స్, డాక్యుమెంట్స్ ఇలాంటి ఒకే యాప్ సర్వీస్ అందించడం ద్వారా యూజర్లకు నచ్చడంతో చాలా త్వరగానే వాట్సాప్ కి ఎడిక్ట్ అయ్యారు. ఇలా వాట్సాప్ ఒక ప్రాబ్లమ్ ఫోకస్ చేసి రీసెర్చ్ చేసి దాన్ని సాల్వ్ చేసింది. అదే మన ఇండియాలో అటార్ అనే యాప్ ను వాట్సాప్ పోటీగా దీన్ని తీసుకొచ్చారు. ఇందులో కూడా స్టాటస్, గ్రూప్ మీటింగ్స్, చాటింగ్, ఫైల్, డాక్యుమెంట్స్, లోగిన్స్ వంటి సౌకర్యాలతో పాటు మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ తో అటార్ అనే యాప్ ని రిలీజ్ చేశారు. కానీ ఇలాంటి యాప్ ఒకటి ఉందని చాలా మంది ఇండియన్స్ కి తెలీదు. కారణం ఈ యాప్ యొక్క జోహో కంపెనీ ఎక్కువ మార్కెటింగ్ చేయదు. కానీ ఈ యాప్ ఎందుకు ఫెయిల్ అయిందంటే
అదే ల్యాక్ ఆఫ్ డిటర్మినేషన్. అదే మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఈ యాప్ లో కొత్తదనం లేకపోవడం. ఒకసారి మీరే ఆలోచించండి, మనమంతా ఎక్కువ వాట్సాప్ యూజ్ చేస్తాము. ఒకవేళ మన అర్జెంట్ గా మానేసి వేరే యాప్ కి షిఫ్ట్ అవ్వాలంటే వాట్సాప్ కంటే బెటర్ ఫీచర్స్ ఉంటేనే కదా మనం వేరే దానికి షిఫ్ట్ అవుతాం. కానీ బట్ ఎంత చేసిన అటార్ యాప్ అనేది పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోవడం మరియు వాట్సాప్ కంటే బెటర్ ఫీచర్ లేకపోవడం వల్ల అటార్ యాప్ అనేది ఫెయిల్ అయింది. దీనికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అవి నేమ్ అటారీ నేమ్ అనేది క్రాచ్గా లేకపోవడం, జోహో కంపెనీ ఎక్కువ మార్కెటింగ్ చేయకపోవడం, అలాగే ప్రైవసీ డేటా గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల జనాలకు నమ్మకం లేకపోవడం వల్ల ఈ యాప్ అనేది ఫెయిల్ అయింది. ఇంకా అందులోనే థర్డ్ వన్ అదే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అదే చారిత్రక నేపథ్యం. అంటే 2000 ఇయర్లో ఫేస్బుక్, వాట్సాప్ వంటివి అమెరికాలో స్టార్ట్ అయ్యాయి. అప్పట్లో ఇండియా యొక్క ఇంటర్నెట్ వాడకం అనేది చాలా తక్కువగా ఉండేది. దీనికి గల కారణం ఇండియా గవర్నమెంట్ స్టార్టప్ కల్చర్ ని మన ఇండియాకి అప్పట్లో ఏర్పాటు చేయకపోవడం వల్ల మన అవకాశాన్ని కోల్పోయాం. అయితే 2020లో ఎంత ఫేమస్ అయిన సోషల్ మీడియా యాప్ అయినా టిక్ టాక్ ని ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత ఇండియాలో చాలా సోషల్ మీడియా యాప్స్ అని లాంచ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయిన షేర్ చాట్, మోజీ కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఇండియాలో డెవలప్ అయ్యాయి. కానీ ఇవి కేవలం టిక్ టాక్ కి కాపీ పేస్ట్ మాత్రమే గుర్తింపు వచ్చాయి. మరి అంతే కదా, వీటిలో టిక్ టాక్ లాంటి అప్పటికే ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించి ఒకటైన ఏఐ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీని ఈ షేర్ చాట్, మోజీ వంటి యాప్ లో యూజ్ చేయకపోవడం వల్ల యూజర్లు వీటిని వదిలేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వైపు వెళ్ళడం మొదలెట్టారు. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా యాప్స్ కి సరైన యూజర్స్ ఆకట్టుకోలేకపోతుంది, వచ్చిన యాప్స్ ద్వారా సరైన ఇన్కమ్ రాలేకపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయినా షేర్ చాట్ కి భారీ నష్టం చూసింది. ఎంత అంటే 2000 ఇయర్లో దాదాపు 5140 కోట్లు లాస్ చూసింది. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మన గవర్నమెంట్ కూడా మన ఇండియాకి స్టార్ట్అప్ కల్చర్ ఇంకా సపోర్ట్ చేస్తే స్టార్ట్అప్ కల్చర్ ని ఇన్వెస్ట్మెంట్ అయితే కాకుండా ఆ కంపెనీ తామే ఓన్ గా బిల్డ్ చేసుకోవడం ద్వారా యాప్స్ కి ఎక్కువ ఫోకస్ అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ గా చేయడం వల్ల ఫౌండర్స్ కూడా యాప్స్ కు యూజర్లకు యూజ్ అయ్యే ఫ్రెష్ ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ఫోర్త్ వన్ అదే యూఐ యూఎక్స్ డిజైన్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇష్యూస్. ఇండియాలో చాలా యాప్స్ అయినా టకటక, మోజీ లాంటి సోషల్ మీడియా యాప్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సక్సెస్ కాలేకపోయినా ప్రధాన కారణాలు ఒకటైన యూఎక్స్ యూఐ సాఫ్ట్వేర్ క్వాలిటీ అండ్ యాప్ అప్డేట్స్ ఇష్యూస్. ఇవి చాలా మందికి చిన్న విషయాలా అనిపిస్తాయి, కానీ నిజంగా ఇవే యాప్స్ యొక్క ఫీచర్ ని డిసైడ్ చేస్తాయి. అందులో ఫస్ట్ వన్ అదే యూఎక్స్ ఇష్యూ, అదే యూజర్ ఎక్స్పీరియన్స్. యూఎక్స్ అంటే యూజర్ యాప్ వాడేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది ఇందులో మెయిన్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాప్స్ లోగో లోడ్ అవ్వడం, ఎక్కువ యాడ్స్ రావడం, కన్ఫ్యూజింగ్ బటన్స్ ఉండడం, అలాగే ఫీచర్స్ ఎక్కడ ఉందో అర్థం కాకపోవడం, వీడియో లాగ్ అవ్వడం. ఇలా ఉంటే యూజర్ వెంటనే యాప్ ని అన్ఇన్స్టాల్ చేస్తారు. అదే ఇన్స్టాగ్రామ్ అయితే స్వైప్ బటన్ స్మూత్ గా ఉంటుంది, రీల్స్ వెంటనే ప్లే అవుతాయి, బటన్ సింపుల్ గా ఉంటాయి, అందుకే పీపుల్స్ ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తారు. కానీ చాలా ఇండియా యాప్స్ అలా కాదు. అన్నెసరీ ఆప్షన్స్, కల్చరల్ స్క్రీన్స్, హెవీ యానిమేషన్స్, పూర్ నావిగేషన్స్. సో ఇటు వల్ల యూజర్స్ ఫ్రస్ట్రేట్ అవుతారు. అందులో సెకండ్ వన్ సాఫ్ట్వేర్ ఆప్షన్స్ ప్రాబ్లమ్స్. ఇది చాలా పెద్ద సమస్య యాప్ లో. అంటే లో ఎండ్ ఫోన్స్ లో ప్రాపర్లీ వర్క్ అవ్వు, ర్యామ్స్ ఎక్కువ తీసుకుంటే, బ్యాటరీని ఎక్కువ ట్రై చేస్తాయి, అలాగే హెవీ హీట్ని పెంచుతాయి. ఇండియాలో చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఎక్కువ కొంటారు, అందుకే ఈ ఆప్షన్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్ లైట్ వర్షన్ ఈవెన్ స్లో ఇంటర్నెట్ లో కూడా ఇది ఒక్కొక్కసారి వర్క్ చేస్తుంది. కానీ కొన్ని ఇండియా యాప్స్ అయినా యాప్ సైజ్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, అన్నెసరీ బ్యాక్గ్రౌండ్ ప్రొసెసర్ ఎక్కువగా ఉంటుంది, పూర్ క్లౌడ్ మెమరీ లీక్స్ వల్ల యాప్స్ అనేవి క్రాష్ అవుతాయి. అందులో థర్డ్ వన్ అదే యాప్ అప్డేట్స్ ఇష్యూస్. ఇండియాలో చాలా స్టార్ట్అప్స్ అనేవి ఫాస్ట్ గా లాంచ్ చేస్తారు, కానీ కన్స్టెంట్ అప్డేట్స్ అనేవి ఎవరు. ఇది డేంజరస్ కు దారి తీస్తుంది. అంటే యూజర్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, బగ్స్ ఫాస్ట్ గా ఫిక్స్ కావాలి, న్యూ ఫీచర్స్ రావాలి, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ కావాలి. మరికొన్ని యాప్స్ కి అయితే 3 months కూడా ఒక అప్డేట్ కూడా ఉండదు, బగ్స్ అలాగే ఉంటాయి, ఫీడ్బ్యాక్ ఇగ్నోర్ చేస్తారు. దీంతో యూజర్ యొక్క ట్రస్ట్ అనేది పోతుంది. అది సరే, ఇండియా సోషల్ మీడియా యాప్స్ అనేవి సక్సెస్ కావాలంటే ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దాం. లైట్ వెయిట్ యాప్స్ బిల్డ్ చేయాలి, సింపుల్ యూఐ పెట్టాలి, లో ఇంటర్నెట్ కూడా ఆప్టిమైజేషన్ చేయాలి, రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉండాలి, ఒరిజినల్ ఫీచర్ క్రియేటర్ చేయాలి, యూజర్ సైకాలజీని అర్థం చేసుకోవాలి, యూజర్ కి ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అప్పుడు మాత్రం ఇండియా యొక్క సోషల్ మీడియా యాప్స్ అనేవి లాంగ్ టర్మ్ సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మన ఫాలోవర్ అయిన కిరణ్ కుమార్ అయిన మన లవ్లీ ఫ్రెండ్ మన ఇండియాలో సోషల్ మీడియా యాప్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని అడిగారు. ఇన్ కేసు మీకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలనుకుంటే ఈ కింద కామెంట్ చేయండి. మై లవ్లీ ఫ్రెండ్స్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఏదైనా యాప్ డిజైన్ చేస్తే మార్కెట్ సరైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఏర్పడుతుంది. మై లవ్లీ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.